హలో వీవర్స్, వెల్కమ్ టు ఈషోస్ కలెక్షన్స్. ప్రతిసారి మనం బ్యాంగిల్స్ చేసేటప్పుడు బ్యాంగిల్ గురించే వివరిస్తాం, కానీ ఈసారి అలా కాకుండా మంచి మోటివేషనల్ స్పీచ్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేనంటే చాలా బాగుంటుంది. ఒక ఎడారిలో ఒక వరాలు ఇచ్చే చెట్టు ఉంటుందని ఒక ఆయన వింటాడనమాట. ఆ చెట్టును వెతుక్కుంటూ ఎడారి వైపు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత ఆ చెట్టు అయితే అతనికి కనిపిస్తుంది. చెట్టు కనిపించిన తర్వాత అతను పోయి ఈ చెట్టు అవునో కాదో పరీక్షిద్దామని చెప్పేసి ఆ చెట్టు దగ్గర కూర్చుని నాకైతే చాలా ఆకలిగా ఉంది, భోజనం ఉంటే బాగుండు అనుకుంటాడు. అతను అనుకునిందే ఆలస్యం. మంచి భోజనం దొరుకుతుంది అతనికైతే. తర్వాత కాసేపటికి అయ్యో మా భోజనం అయితే చేశాను కానీ నీళ్లు కావాలి కదా అనుకుంటాడు. అతను అనుకున్నదే ఆలస్యం. మంచి కుండలో చల్ల నీళ్ళు దొరుకుతాయి అన్నమాట, తాగేస్తాడు. మళ్ళీ ఏమనుకుంటాడంటే ఇప్పుడు తినేసాను, ఆరాంసే నిద్రపోవాలా, ఏం చేయాలా అనుకుంటాడు. అతను అనుకునిందే ఆలస్యం. చెట్టు వేర్లే ఊయలై అక్కడ కనిపిస్తాయి అనమాట. ఆరాంసే నిద్రపోతాడు ఆయన. నిద్రపోయిన కాసేపటికి అతనిలో భయం మొదలవుతుంది. అరే ఇదైతే అరణ్యం కదా, ఏదైనా క్రూర జంతువు ఉంటుందేమో అని అనుకుంటాడు. అతను అనుకున్నదే ఆలస్యం. పెద్ద ఎలుగుబండి ఒకటి వచ్చేసి అతని ముందు నిలబడుతుంది. ఎలుగుబండి వచ్చేసిన తర్వాత అతను ఏది అనుకోడు, గమ్మని ఊరుకుంటాడు 2 నిమిషాల కోసం. అది కూడా అతను ఏం చేయదు, 2 మినిట్స్ ఊరికే ఉంటుంది చూసుకుంటా. మరి అతనిలో భయం మొదలవుతుంది. అరేరే ఇప్పుడు ఈ ఎలుగుబండి వచ్చింది, నన్ను తినేస్తుందేమో మింగేస్తుందేమో అని అనుకుంటాడు. అతను అనుకున్నదే ఆలస్యం. వెంటనే ఆ ఎలుగుబండి అతన్ని మింగేస్తుంది. మనం ఎలా అయితే ఆలోచిస్తామో మనకు అదే జరుగుతుంది అనమాట. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివే వస్తుంది, నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్ మాటలు, నెగటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూరు ఉంటాయి. సో మనం మంచిగా ఆలోచించాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ మన వీడియోస్ ఇంకా కొన్ని మీకు కావాలి అని అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో వర్తి అనిపిస్తేనే లైక్ చేయండి, ఓకేనా? మరిన్ని ఇలాంటి స్టోరీస్ వినాలన్నా, ఇలాంటి వర్క్ చూడాలన్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ స్టోరీలో మనకు వచ్చిన నీతి ఏమిటంటే యాగతి సామతి. మనం ఏమనుకుంటే మనకు అదే రిటర్న్ వస్తుంది అన్నమాట. సో ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు చెప్పండి, ఓకేనా? మీరందరికీ ఈ స్టోరీ నచ్చిందని, ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇక్కడి వరకు మీరు విన్నారంటే మీకు నచ్చిందని అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.